హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో గెట్సి పుట్సి ఫంక్షన్స్ని ఉపయోగించి ఫైల్లో సింగిల్ క్యారెక్టర్ డేటాని ఎలా స్టోర్ చేయాలి, అలాగే ఆ ఫైల్ నుంచి ఎలా రీడ్ చేయాలి అన్నది తెలుసుకున్నాం. దాని తర్వాత ఏంటంటే గెట్ డబ్ల్యూ పుట్ డబ్ల్యూ ఫంక్షన్ ద్వారా ఇంటీజర్ డేటాని ఒక ఫైల్లో ఎలా స్టోర్ చేయాలి, అలాగే ఫైల్ నుంచి ఒక ఇంటీజర్ డేటాని ఎలా రీడ్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకున్నాం. ఈరోజు సెషన్లో ఏంటంటే ఎఫ్ ప్రింట్ఎఫ్ అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ తోటి ఎలా వర్క్ చేయాలి అండ్ ఈ ఫంక్షన్స్ని ఉపయోగించి మనం మిక్స్డ్ డేటాని ఎలా స్టోర్ చేస్తాము టెక్స్ట్ ఫార్మాట్లో. అంటే నంబర్స్ని, క్యారెక్టర్స్ని, స్ట్రింగ్స్ని దేన్నైనా సరే టెక్స్ట్ ఫార్మాట్లో మనం ఒక టెక్స్ట్ ఫైల్లో స్టోర్ చేయాలంటే ఎఫ్ ప్రింట్ఎఫ్ అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్ తోటి వర్క్ చేస్తాం. సో ఫ్రెండ్స్, హియర్ ఈజ్ వాట్ ఎఫ్ ప్రింట్ఎఫ్ అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్ ఈజ్ ఆల్ అబౌట్. ఫ్రెండ్స్, మనకి ఎఫ్ ప్రింట్ఎఫ్ అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా ఏంటంటే ఫార్మాటెడ్ డేటాని టెక్స్ట్ ఫైల్లో స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎఫ్ ప్రింట్ఎఫ్ అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్ ఆర్ ద ఫైల్ వర్షన్స్ ఆఫ్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్. అంటే ఇప్పుడు వరకు నార్మల్గా మీరు ఏంటంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్తో వర్క్ చేశారు. ప్రింట్ఎఫ్ ఏం చేస్తుందంటే కన్సోల్ మీద, అంటే మానిటర్ మీద అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది, కీబోర్డ్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేస్తుంది. అంటే స్కాన్ఎఫ్ ఏంటంటే కీబోర్డ్ నుంచి ఇన్పుట్ని తీసుకుంటుంది. ప్రింట్ఎఫ్ ఏం చేస్తుందంటే మానిటర్ మీద అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది. కానీ ఈరోజు సెషన్లో చూడబోయే ఎగ్జాంపుల్లో మనం వాడబోయే ఎఫ్ ప్రింట్ఎఫ్ అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్ ఏం చేస్తాయంటే ఫైల్లో డేటాని రాస్తాయి, ఫైల్ నుండి డేటాని రీడ్ చేయడం జరుగుతుంది. సో ఇది సింటాక్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ప్రింట్ఎఫ్ ద ఫస్ట్ పారామీటర్ అంటే మీ ఫైల్ పాయింటర్ అయి ఉండాలి, మీన్స్ మీ ఫైల్ని రెఫర్ చేసే పాయింటర్ వేరియబుల్. దాని తర్వాత ఫార్మెట్ స్పెసిఫైయర్, అంటే మీరు ఎటువంటి డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నారు ఫైల్లో. దాని తర్వాత ఏంటంటే వేరియబుల్ నేమ్, లైక్ ఏ వేరియబుల్లో డేటా ఉంది ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే ఆ వేరియబుల్లో ఉన్న డేటా ఫైల్లోకి స్టోర్ అవుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు ఒక ఫైల్లో డేటాని రీడ్ చేయాలనుకుంటే కనుక సేమ్ ఫైల్ పాయింటర్ విచ్ విల్ రిఫర్ ద ఫైల్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద హార్డ్ డిస్క్. దాని తర్వాత ఫార్మెట్ స్పెసిఫైయర్ ద్వారా మీరు ఎటువంటి డేటాని రీడ్ చేయబోతున్నారని చెప్పాలి అండ్ ఏ వేరియబుల్ రీడ్ చేయాలని చెప్పాలి. సో ఇది బేసిక్ సింటాక్స్ ఫ్రెండ్స్. నేను మీకు ఏంటంటే ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ని రాసి చూపిస్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూడబోయే ప్రోగ్రామ్ ఏంటి. ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్టోర్ స్టూడెంట్ రోల్ నంబర్, నేమ్ అండ్ యావరేజ్ మార్క్స్ ఇన్ ఏ student.txt ఫైల్. అంటే మనం student.txt ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఏంటంటే రోల్ నెంబర్ని, నేమ్ని, మార్క్స్ని స్టోర్ చేస్తాము. ప్లస్ అదే ప్రోగ్రాంలో ఏంటంటే ఆ ఫైల్లో నుంచి డేటాని ఎలా రీడ్ చేయాలి అన్న దాని గురించి కూడా అదే ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రీడ్ రైట్ రెండు కాన్సెప్ట్స్ నేను మీకు ఒకే ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి అండ్ స్టార్ట్ రైటింగ్ ద కోడ్. ఫ్రెండ్స్, ఇది మన సి ఫ్రీ ఐడి అండ్ ఎఫ్ ప్రింట్ఎఫ్ stud.c, అంటే ఎఫ్ ప్రింట్ఎఫ్ student.c అనేది ఫైల్ నేమ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఫైల్ పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేయండి, ఫైల్ స్టార్ ఎఫ్పి. దాని తర్వాత మీరు రోల్ నంబర్ని, నేమ్ని, యావరేజ్ని రీడ్ చేయాలనుకుంటున్నారు కదా. సో ఇంటీజర్ రోల్ నంబర్ ఒక వేరియబుల్, దాని తర్వాత క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 20 ఒక నేమ్ వేరియబుల్, దట్స్ అ థింగ్, బట్ క్యారెక్టర్ అరే ఫర్ స్టోరింగ్ నేమ్స్, ఫ్లోట్ ఏవీజీ ఫర్ రీడింగ్ ద యావరేజ్. ఫ్రెండ్స్, దీని తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఒక ఫైల్ ఫంక్షన్ ఉపయోగించి, అంటే ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ఉపయోగించి మీరు ఒక టెక్స్ట్ ఫైల్ని ఓపెన్ చేయాలి. student.txt అండ్ ఏ మోడ్లో కావాలి. ఫ్రెండ్స్, మీరు ఈ ఫైల్ని ఏంటంటే ఈ ఫైల్ని మీరు రైట్ మోడ్లో ఓపెన్ చేయండి. సో ఏం చేస్తారంటే డబ్ల్యూ, ఓకే. అండ్ అదే ఫైల్ మీకు రీడ్ మోడ్లో కూడా కావాలి అనుకుంటే కనుక ప్లస్ అనండి. సో డబ్ల్యూ ప్లస్ అంటే యూఆర్ ఓపెనింగ్ ద ఫైల్ ఇన్ రైట్ మోడ్
బట్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ రీడింగ్ పర్పస్ ఆల్సో అని అర్థం ఏంటంటే. అండ్ ఈ ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ రిటర్న్ చేసే ఈ అడ్రస్ ఏదైతే ఉంటుందో student.txt అన్న ఫైల్ అడ్రస్, దాన్ని ఫైల్ పాయింటర్కి స్టోర్ చేయండి. ఓకే, దీని తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ రోల్ నెంబర్, నేమ్, యావరేజ్లో డేటాని రీడ్ చేయండి. సో ఇట్స్ ఏ ప్రింట్ ఆఫ్ ఎంటర్ యువర్ రోల్ నంబర్. ఓకే, అండ్ దాని తర్వాత స్కాన్ ఎఫ్ %d, %ampersand ఆఫ్ రోల్ నెంబర్. ఇది రోల్ నెంబర్ని రీడ్ చేయడం వరకు ఫ్రెండ్స్. ఈ విధంగా రీడ్ చేసిన రోల్ నెంబర్ని మీరు ఇమ్మీడియట్గా ఏంటంటే ఫైల్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన డేటా అంతటిని రీడ్ చేసేసుకోండి. ఎంటర్ యువర్ నేమ్. నెక్స్ట్ ఏంటంటే నేమ్ని రీడ్ చేస్తున్నాను. స్కాన్ ఎఫ్ %s, %ampersand ఆఫ్ నేమ్. దాని తర్వాత ప్రింట్ ఎఫ్ ఎంటర్ యువర్ యావరేజ్ మార్క్స్. ఈ విధంగా ఏంటంటే నాకు కావాల్సిన డేటాని మీరు ఇవే డేటా ఐటమ్ తీసుకోక్కర్లేదు, మీరు ఏం తీసుకున్నా పర్లేదు. స్కాన్ ఆఫ్ %f, %ampersand ఆఫ్ avg. సో ఇది ఫ్రెండ్స్, నేను రోల్ నెంబర్ని, నేమ్ని, యావరేజ్ మార్క్స్ని రీడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఈ డేటాని మీరు ఫైల్లో స్టోర్ చేయాలి. ఫైల్లో స్టోర్ చేయాలి అంటే కనుక fprintf అనేది ఫంక్షన్ యూస్ చేయాలి. అండ్ మీరు ఎక్కడ స్టోర్ చేయాలి? ఫైల్ని రిఫర్ చేసేది ఎవరు? ఫైల్ పాయింటర్. సో fprintfలో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మీ ఫైల్ పాయింటర్ fp. దాని తర్వాత మీరు స్టోర్ చేయబోయేది ఏంటి? రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ ఈక్వల్స్ టు %d. ఓకే, అండ్ /n ఇవ్వండి, ఎందుకంటే నెక్స్ట్ డేటా ఐటమ్ అనేది మనకి ఫైల్లో నెక్స్ట్ లైన్లో స్టోర్ అవ్వాలి. కామా ఈ రోల్ నెంబర్ ఎక్కడుంది? మనకి రోల్ నెంబర్ అనే వేరియబుల్లో ఉంది. అదేవిధంగా fprintf, fp ఫైల్ పాయింటర్. దాని తర్వాత నేమ్, ఫ్రెండ్స్ నేమ్ ఈక్వల్ టు, ఈ నేమ్ అనే దానికి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? %s. అంటే మనకి ఫైల్లో రోల్ నంబర్ ఈక్వల్స్ టు అన్న టెక్స్ట్ స్టోర్ అయ్యి దాని ఎదురుకుండా రోల్ నెంబర్ స్టోర్ అవుద్ది. అదేవిధంగా నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఒక టెక్స్ట్ స్టోర్ అయ్యి దాని ఎదురుకుండా మనకి నేమ్ స్టోర్ అవుతుంది. అదేవిధంగా fprintf ఫైల్ పాయింటర్లో fp, యావరేజ్ ఈక్వల్స్ టు %f, avg. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే హెడ్డింగ్ ఫాలోడ్ బై ద వాల్యూ. ఇస్ ఇట్ క్లియర్? అంటే రోల్ నెంబర్, నేమ్, యావరేజ్ అని చెప్పి మనకి టెక్స్ట్ స్టోర్ అయ్యి ఈక్వల్ టు వచ్చి దాని ఎదురుకుండా వాల్యూ స్టోర్ అవుతుంది. ఈ విధంగా ఒక స్టూడెంట్ రికార్డ్ని స్టోర్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ మీరు కావాలంటే ఫైల్ని క్లోజ్ చేయండి. close fp ఫైల్ని క్లోజ్ చేశారు కాబట్టి మీరు ఈ ఫైల్లో డేటాను రీడ్ చేయాలనుకుంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా ఫైల్ని ఓపెన్ చేయవలసిందే. అండ్ డేటా రైట్ అయిపోయింది అని చెప్పడం కోసం మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. printf/n data is written to student.txt ఫైల్ అని ఒక మెసేజ్ కూడా ఇచ్చాను కన్ఫర్మేషన్ కోసం. ఫైల్ని క్లోజ్ చేశారు కాబట్టి మళ్ళీ మీరు ఫైల్ని ఓపెన్ చేయాలి. fp ఈక్వల్స్ టు fopen, ఫైల్ నేమ్ ఏంటి? student.txt. ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఓకే, రీడ్ మోడ్లో మీరు ఫైల్ని ఓపెన్ చేస్తారు, బాగానే ఉంది. దీని తర్వాత ఏం చేయాలి? దీని తర్వాత ఫైల్లో డేటాని రీడ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే printf అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చి రీడింగ్ డేటా ఫ్రమ్ student.txt ఫైల్ అని ఒక మెసేజ్ ప్రింట్ చేయండి. దాని తర్వాత ఒక అండర్లైన్ కూడా ఇచ్చుకోండి, సో చూడడానికి కొంచెం నీట్గా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అండర్లైన్ ఇచ్చాను. /n. ఇప్పుడు ఫైల్లో డేటాను రీడ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు స్టోర్ చేసింది టెక్స్ట్ ఫార్మాట్లో, డేటాని స్టోర్ చేసింది మీరు టెక్స్ట్ ఫార్మాట్లో. సో ఏం చేస్తారంటే ఆ ఫైల్లో ఉన్న మొత్తం టెక్స్ట్ డేటాని మీరు రీడ్ చేయాలంటే మీరు ఒక టెంపరరీ క్యారెక్టర్ అరేని క్రియేట్ చేయాలి. సో బఫర్ అని చెప్పి ఒక అరేని క్రియేట్ చేస్తున్నాం. సైజ్ 255, ఏదైనా ఇవ్వచ్చు, మీరు 500 కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, క్యారెక్టర్ బఫర్ ఆఫ్ 500 అని ఇచ్చాను. నా వైల్, ఎందుకు వైల్ లూప్ యూజ్ చేస్తున్నాను? ఎందుకంటే నంబర్ ఆఫ్ డీటెయిల్స్ ఆ ఫైల్లో ఉంటే కనుక ప్రతి ఒక్క స్టూడెంట్ డీటెయిల్ని రీడ్ చేయాలి కదా, అందువల్ల ఏంటంటే వైల్ లూప్ని యూజ్ చేయడం బెటర్. వైల్ scanf
రీడింగ్ డేటా ఫ్రమ్ ద టెక్స్ట్ ఫైల్ ఎక్కడుంది, దాన్ని రిఫర్ చేసేది ఫైల్ పాయింటర్ పేరేంటి, ఎఫ్పి. ఓకే, టెక్స్ట్ ఫైల్లో ఉన్న టెక్స్ట్ డేటాని రీడ్ చేయాలి కాబట్టి ఆ టెక్స్ట్ని రీడ్ చేయడం కోసం మీరు పర్సంటేజ్ వేస్తానండి. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి, దాన్ని ఒక స్ట్రింగ్ ఫార్మేట్లో రీడ్ చేయాలి. సో పర్సంటేజెస్ కామా దేంట్లోకి రీడ్ చేయాలి, బఫర్ అని చెప్పి మీరు ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నారు కదా, దాంట్లో రీడ్ చేయండి. ఎప్పుడు వరకు ఈ రీడింగ్ జరుగుతూ ఉండాలి, ఈ ఫైల్ పాయింటర్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ రీచ్ అయ్యేంత వరకు. మీన్స్ fscanf విల్ కీప్ ఆన్ రీడింగ్ డేటా ఫ్రమ్ ద ఫైల్. ఎప్పుడు వరకు, టిల్ ఇట్ రీచెస్ టు ఎండ్ ఆఫ్ ద ఫైల్. ఎండ్ ఆఫ్ ద ఫైల్ రీచ్ అయ్యేంత వరకు మీరు రీడ్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే printf/n, ఎందుకంటే మీరు ఏదైతే కనుక డేటాని రీడ్ చేశారో ఆ డేటాని ఇప్పుడు ఏంటంటే మీరు స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నారు. ఓకే, అది ఎక్కడుందంటే బఫర్ అనే వేరియబుల్లో ఉంది. వేరియబుల్ నేమ్ బఫర్ అనే వాళ్ళనేం లేదు, మీరు ఏదైనా వచ్చు, అక్కడ కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి బఫర్ ఇచ్చాను. దీని తర్వాత క్లోజ్, ఫైల్ పాయింటర్ని క్లోజ్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఒకసారి రన్ చేసి చూపిస్తాను, ఎర్రర్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుందాం. F5 student.dat, ఈ ఫైల్ నేమ్ నేను డబుల్ కోట్స్లో పెట్టాలి, అదొక ఎర్రర్. F5. So guys, it's asking enter your roll number, I'll say 101. It's asking enter your name, I'll say Rajesh. It's asking enter your average marks, I'll say 98. See, data is written to student.txt file, and దాని తర్వాత మీకు మెసేజ్ వచ్చింది చూడండి ఒకసారి, రీడింగ్ డేటా ఫ్రమ్ student.txt ఫైల్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మనం ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ ప్రోగ్రామ్ని మీరు మళ్ళీ రన్ చేయండి ఒకసారి. ఈ ప్రోగ్రామ్ని మీరు మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అదే ఫైల్లో ఇంకో డేటా స్టోర్ అవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి 1001 జాక్ 99 ఇచ్చింది, చూసారా? మీకు అవుట్పుట్ ఒకే లైన్లో ఎందుకు వచ్చింది? ఒకే లైన్లో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను /n తీసాను కాబట్టి. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా? సో ఇక్కడ మీరు /nని ఐదర్ మీరు ముందేనే వచ్చు, లేదా తర్వాతనే వచ్చు, ప్రాబ్లం లేదు. సో %s తర్వాత /n ఇచ్చాం. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎలా ఉంటుందో. 9001 is the roll number, Hari is the name, 95 is the average. చూసారా? డేటా is written to student.txt file, రీడింగ్ డేటా ఫ్రమ్ student.txt ఫైల్, అండ్ దాని తర్వాత మన డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయ్యింది. మీరు ఫైల్ని ఏంటంటే రైట్ మోడ్లో ఓపెన్ చేయడం వలన ప్రతిసారి ఆ ఫైల్లో ఉన్న పాత డేటా డిలీట్ అయిపోయి, మీన్స్ ఆ ఫైల్ డిలీట్ అయిపోయి ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడల్లా కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ఆ ఫైల్లో డేటా అనేది డిలీట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా పాత డేటా ఉండి కొత్త డేటా స్టోర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఈ ఫైల్ని ఏంటంటే అపెండ్ మోడ్లో ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకసారి ఏం చేస్తానంటే W తీసేసి AN పెడతాను, చూడండి, దీన్ని అపెండ్ మోడ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేయండి. F5 101, ఓకే, రాజ్ 99. ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేస్తాను ఈసారి 102 హరి 95. ఓకే, చూసారా? రెండు డీటెయిల్స్ వచ్చింది. మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేస్తాను. 103 రాజేష్ అండ్ 89%. చూసారా మనకి ఫైల్లో డేటా ఎలా స్టోర్ అవుతూ వెళ్ళింది. సో మీకు ఇక్కడ చూడండి, యావరేజ్ స్టోర్ అయిపోయిన తర్వాత మనకి రోల్ నంబర్ అనేది యావరేజ్ పక్కనే స్టోర్ అయిపోయింది. అలా మీకు యావరేజ్ పక్కన స్టోర్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక సో మీరు డేటా ఎక్కడ రాసారు చూడండి ఒకసారి. ఏం చేస్తారంటే మీరు ఈ యావరేజ్ తర్వాత కూడా ఒకసారి /n ఇచ్చేయండి. యావరేజ్ తర్వాత కూడా మీరు ఒకసారి /n ఇస్తే మీకు న్యూ లైన్లో డేటా అనేది స్టోర్ అవుతుంది ఇప్పుడు నుంచి. ఓకే, 1009 నీలేష్, యావరేజ్ మార్క్స్ 99. చూసారా? మీకు రోల్ నంబర్, నేమ్, నీలేష్, యావరేజ్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రన్ చేయండి ఫ్రెండ్స్. ఇన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నానంటే 1200 రోల్ నంబర్, గణేష్ ఈజ్ ద నేమ్, 99 ఈజ్ ద యావరేజ్. ఇప్పుడు చూసారా? రోల్ నంబర్, నేమ్, గణేష్ అనేది నెక్స్ట్ లైన్లో స్టోర్ అయింది. అసలు ఈ డేటా అనేది ఎక్కడ స్టోర్ అయింది ఏంటి తెలుసుకోవాలనుకుంటే మీరు
మీ సి ప్రోగ్రామ్ ఎక్కడైతే సేవ్ అయిందో అక్కడికి వెళ్ళి చూస్తే మీకు student.txt అని ఒక ఫైల్ క్రియేట్ అయింది. చూడండి ఒకసారి ఓపెన్ చేయండి. ఆ ఫైల్ని ఓపెన్ చేస్తే చూసారా ఈ డేటా అంతా టెక్స్ట్ ఫైల్. కావాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ పాత డేటాకి ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసి నెక్స్ట్ లైన్లో డేటాని తీసుకెళ్ళచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా డేటా స్టోర్ అయింది. ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ టైం మీకు రన్ చేసి చూపిస్తాను. ఓకే, F51500 రోల్ నంబర్. ఓకే, అండ్ FARIDA ఫరీదా ఈజ్ ద నేమ్ అండ్ 56 ఈజ్ ద పర్సంటేజ్. చూసారా మొత్తం ప్రీవియస్ స్టూడెంట్స్తో పాటు ఇప్పుడు ఎంటర్ చేసిన కొత్త స్టూడెంట్ డీటెయిల్స్ కూడా మనకి ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏంటంటే Fprintf అండ్ Fscanf తోటి వర్క్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో ట్యూటోరియల్ సిరీస్ గురించి చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much, Boba, and take care. See you in next video with one more interesting example.